ఉపదేశకాండము 28వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఆ రీతిగానే రోమీలకు రాసిన పత్రికలో నుండి మనము చదువుకున్నటువంటి లేఖన భాగం 15వ అధ్యాయంలో నుండి 13వ వచనాన్ని చదువుదాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. దేవుడు ఈ పరిశుద్ధ మాటలను మనందరి హృదయములలోనూ ఫలింపచేయునుగాక. ఆమేన్. మరి కుమారు చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు, ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. మనము చదువుకున్నటువంటి 2 లేఖన భాగాలు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1 నుండి 9 వచనాల భాగాన్ని పాత నిబంధన భాగముగాను, అలాగనే రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని 2వ లేఖన భాగముగాను మనము చదువుకుని ఉన్నాం. ఈ లోకంలో వాస్తవాల కన్నా అవాస్తవాలే ఎక్కువగా ప్రబలుతూ ఉండటం అనేటువంటిది మనమందరం ఎరిగినటువంటి విషయమే. అపోహలు అనేటువంటివి, అవాస్తవాలు, అపోహలు అనేటువంటివి ఎక్కువగా చలామణి అవుతున్నటువంటి దినములలో మనము జీవిస్తూ ఉన్నాము అనేటువంటి సత్యం మనందరికీ కూడా తెలుసును. అదే రీతిగా క్రైస్తవ్యమును గురించి కూడా చాలా రకాలైనటువంటి అపోహలు, అవాస్తవాలు అనేటువంటివి లోకంలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఈవెన్ చాలామంది క్రైస్తవ కుటుంబాలుగా, క్రైస్తవ పిల్లలుగా పిలువబడేటటువంటి వారు కూడా సరిగా వారి జీవితాలను క్రీస్తుతో అంటుకట్టుకోలేకపోవటానికి, లేకపోతే వారి జీవితాలను పరిపూర్ణమైనటువంటి రక్షణలోనికి నడిపించుకోలేకపోవటానికి వారు కలిగి ఉన్నటువంటి ఈ అపోహలు, లేకపోతే ఈ అవాస్తవమైనటువంటి విషయాలు అనేటువంటివి మనము జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు చాలామంది ఈవెన్ క్రైస్తవ లోకంలో కూడా చాలామంది ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, క్రైస్తవులుగా ఉండటం వలన ఎలాంటి ప్రయోజనాలు కూడా మనకు లేవు అని ఈరోజు చాలామంది ఆలోచన చేస్తున్నారు. క్రైస్తవ జీవితం, క్రిస్టియన్ లైఫ్ ఇట్స్ ఏ బోరింగ్ లైఫ్, అది చాలా బోరింగ్గా ఉండేటటువంటి లైఫ్గా ఫీల్ అవుతూ ఉన్నారు. క్రిస్టియన్గా జీవించడం అంటే మనం అన్ని ఆనందాలను కూడా వదులుకోవటమే, అన్ని సంతోషాలను కూడా వదులుకోవటమే అనేటువంటి విధానంలో ఈరోజు ఈ తరంలో ఉన్నటువంటి వారు ఆలోచన చేయటం అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. అంటే లోకంలో ఎందులో ఆనందం ఉంది అనుకుంటున్నామో అది పాపమని బైబిల్ చెబుతుంది, పాపమని పాస్టర్ గారు చెబుతూ ఉంటారు. కాబట్టి మరి ఎలాగా మేము ఆనందించగలం, ఎలాగా మేము సంతోషించగలం అనేటువంటి విధానాలు. దేనిలో ఆనందం దొరుకుతుందని మేము అనుకుంటామో అదే పాపం అంటుంది బైబిల్. కాబట్టి ఆనందం లేనటువంటి మార్గం, సంతోషం లేనటువంటి మార్గం, లేకపోతే జీవితమును ఏ రీతిగానూ కూడా మనము ఎంజాయ్ చేయలేనటువంటి మార్గముగా క్రైస్తవ్యాన్ని గురించి ఆలోచన చేసుకోవటం, క్రైస్తవ్యమును గురించినటువంటి విషయాలను వారు మాట్లాడటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి మరికొంతమంది మాట్లాడుతూ ఉంటారు, క్రైస్తవ జీవితంలో చాలా సంతోషం ఉంది, చాలా ఆనందం ఉంది, అది చాలా బెటర్ లైఫ్, అది చాలా ఆశీర్వాదాలతో కూడింది. కానీ ఇక్కడ కాదు, అదే మనం మరణించిన తర్వాత మరణాంతర జీవితంలో
అలాంటి జీవితం ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అలాంటి జీవితం ఉన్నదో లేదో ఎవడు చూసి వచ్చాడు? అక్కడికి వెళ్ళి వెనక్కి వచ్చినాడు ఎవడైనా ఉన్నాడా? అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి అదో లోకం ఉంది, నిజంగానే అక్కడ చాలా సంతోషం ఉంది, అక్కడ నిజంగానే ఆనందం ఉంది అని ఎవరైనా చెప్పగలిగారా? ఎవరు కూడా చెప్పలేకపోయారు. కాబట్టి ఉందో లేదో తెలియనటువంటి దానిలో ఆనందం ఉంది అని మనం అనుకుంటూ ఇక్కడ ఆనందాన్ని మనం ఎందుకు కోల్పోవాలి? ఇక్కడ సంతోషాన్ని ఎందుకు కోల్పోవాలి? ఇక్కడ జీవితంలో ఇవన్నీ లేకుండా ఎందుకు జీవించాలి అనేటువంటి విధానంలో ఈ తరములో ఉన్నటువంటి వారు ఆలోచన చేయటం, ఈ ఆధునిక ప్రపంచ విధానాలు ఉండటం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి నిజంగానే ఇవన్నీ కూడా వాస్తవాల. క్రైస్తవ జీవితం ఆనందం లేనటువంటి జీవితమా? అది బోరింగ్ లైఫా? లేకపోతే ఈ లోక జీవితంలో క్రైస్తవులకు ఎటువంటి సంతోషాలు, ఎటువంటి ఆనందాలు, లేకపోతే ఎటువంటి ఆశీర్వాదాలు కూడా లేనటువంటి జీవితమేనా ఈ లోక జీవితం? ఎలాంటి ప్రయోజనాలు మనకు లేవా అనేటువంటి విషయాలను, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఈరోజు ధ్యానంలో మనం సమాధానాలు వెతికేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలో ఈరోజు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నటువంటి క్రిస్టియానిటీ మీద ఉన్నటువంటి అపోహలు, వీటన్నిటిని గురించినటువంటి ప్రశ్నలలో దేవుని యొక్క వాక్యము ఏం చెబుతున్నది అనేటువంటిది మనం ఆలోచన చేద్దాం. మనం చదువుకున్నటువంటి 2 లేఖన భాగాలను కూడా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల భాగాన్ని మనం చదువుకున్నాం. సో ఈ భాగంలో దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలీ ప్రజలకు అనుగ్రహించినటువంటి ఒక బ్లెస్సెడ్ లైఫ్, లేకపోతే వారి కొరకు ఆయన డిజైన్ చేసినటువంటి ఒక ఆశీర్వాదకరమైనటువంటి, ఒక ఆశీర్వాదాలతో కూడినటువంటి జీవితమును గురించినటువంటి ఒక నమూనా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఆయన ఎలాంటి జీవితాన్ని ఆయన పిల్లలుగా జీవించేటటువంటి వారి కొరకు ఆయన ఇవ్వటానికి డిజైన్ చేశాడో ఆ డిజైన్ అంతా కూడా మనకు అక్కడ కనబడడం చూస్తూ ఉన్నాం. అలాగనే నూతన నిబంధన పాఠ్య భాగంలో పౌలు రోమీలకు రాసినటువంటి ఈ పత్రికలో ఆయన మాట్లాడినటువంటి 3 గంభీరమైనటువంటి మాటలు. ఒకటి, ఈ జీవితము శాశ్వతమైనటువంటి నిరీక్షణతో కూడినటువంటి జీవితం. ఈ జీవితము సమస్తమైనటువంటి ఆనందాలకు నిలయం. ఈ జీవితము సమస్త సమాధానమునకు కూడా కారణమైనటువంటి జీవితం క్రైస్తవ జీవితం అనేటువంటిది చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుచున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు మన ధ్యానంలోనికి వెళ్ళక మునుపు అసలు క్రైస్తవునిగా జీవించటం అంటే ఏంటి? ఈరోజు మన ధ్యానాంశము కూడా క్రైస్తవునిగా జీవించటం వలన ప్రయోజనాలు. సో క్రైస్తవునిగా జీవించటం వలన చేకూరే ప్రయోజనాలు ఏమిటో మనము ఈ ధ్యానము ద్వారా తెలుసుకుంటున్నాం. దానికంటే ముందుగా అసలు క్రైస్తవునిగా జీవించటం అంటే ఏంటి క్రైస్తవునిగా జీవించడం అంటే? పద్మలత గారు ఏంటమ్మా క్రైస్తవునిగా జీవించడం అంటే ఏంటి? పేరు పెట్టుకోవడం, ప్రార్థన పెట్టుకుని పుట్టినరోజులు జరుపుకోవడం, పెళ్లి రోజులు జరుపుకోవడం, ప్రార్థన చేసుకుని కేకులు కట్ చేసుకోవడం, ఇంకా అవేనా? అవన్నీ కాదా? ఎగ్జాక్ట్లీ. సో ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే క్రీస్తుని పోలి నడుచుకోవటం, క్రీస్తునుకు చెందినటువంటి వారముగా మసలుకోవటం, ఆయన ఇచ్చినటువంటి వాక్యానుసారముగా మన జీవితాలను మనము మలుచుకోవటం, క్రీస్తునందరి విశ్వాసముతో జీవించేటటువంటి జీవితము. ఒక మాటలో చెప్పాలంటే రాజ్ కుమార్ గారు మాస్టర్ గారు చెప్పినట్లుగా క్రీస్తుని పోలి ఈ లోకములో ఆయన మనస్సుతో జీవించేటటువంటి జీవితమే క్రైస్తవ జీవితం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ క్రైస్తవులముగా జీవించటములో ఈ జీవితములకు చేకూరేటటువంటి మేలేంటి? ఈ క్రిస్టియన్ లైఫ్కి ఉన్న చేకూరేటటువంటి బెనిఫిట్స్ ఎలాంటివి అని ఆలోచన చేసినట్లయితే ఒక 3-4 ప్రయోజనాలను గురించి నేను మీకు తెలియచేస్తాను. చాలా విషయాలు బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది, కానీ మనకున్నటువంటి సమయ పరిధి పాలనను బట్టి ప్రాముఖ్యమైనటువంటి ఒక 3-4 విషయాలను
మీ ముందుకు తీసుకుని రావాలని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. సో క్రైస్తవ జీవితం ఒక క్రిస్టియన్గా జీవించటం వలన మనకు చేకూరేటటువంటి ప్రయోజనాలలో మొట్టమొదటి ప్రయోజనం ఏమిటంటే పాపక్షమాపణ అనేటువంటిది. పాపక్షమాపణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దానిని రక్షణ జీవితం అనేటువంటిది క్రైస్తవ జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం, ఒక గొప్ప దీవెన. సో దీనిని మనం సరళంగా స్పష్టముగా అర్థం చేసుకోవటానికి 103వ కీర్తన మనకు సరిపోతుంది. 103వ కీర్తనలో మొదటి 5 చరణాలను కూడా మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. యెహోవాను సన్నుతించుము. ఇక్కడి నుంచి 3వ వచనము నుంచి ఎందుకు సన్నుతించమంటున్నాడో, ఆయన చేసినటువంటి ఉపకారములేంటో, ఆయనను హత్తుకుని జీవించటం వలన, ఆయనను వెంబడించటం వలన, ఆయనను అనుసరించటం వలన, ఆయన బిడలుగా జీవించటం వలన దావీదుకు చేకూరినటువంటి మేలేంటో, లేకపోతే అలాగున ఆయనను వెంబడించేటటువంటి వారందరికీ సమకూడేటటువంటి మేలులేమిటో 3వ వచనం నుంచి తెలియచేస్తున్నాడు. ఎందుకు సన్నతించాలో, ఆయన చేసినటువంటి ఉపకారం ఏంటో చదవండి. 1, దేనిని మరిచిపోవద్దు, నీ దోషములను క్షమించాడు, నీ సంకటములను కుదుర్చాడు, నీ ప్రాణమును విమోచించాడు, కరుణను కటాక్షమును నీకు దయా కిరీటముగా నీ మీద ఉంచాడు, మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఇది మొట్టమొదటిగా దేవుని పిల్లలముగా దైవికముగా ఆయనను వెంబడిస్తూ జీవించేటటువంటి జీవితంలో మనకు చేకూరేటటువంటి మేలు, మనకు చేకూరేటటువంటి ప్రయోజనం, లేకపోతే దేవుని దగ్గర నుంచి మనకు వచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే పాపక్షమాపణ. ఆయన మనము చేసినటువంటి దోషములన్నిటినీ కూడా క్షమించినటువంటి దేవుడు, పాపములన్నిటినీ కూడా క్షమించినటువంటి దేవుడు. శాపగ్రస్తమైనటువంటి జీవితమును ఆయన సిలువలో వ్రేలాడుతూ ఆ సిలువ వెలుగులో ఆశీర్వాదకరముగా మార్చినటువంటి దేవునిగా ఆయన ఉన్నాడు అనేటువంటి సంగతిని మనము జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి మనకు కావలసినటువంటి పాప క్షమాపణ, మనకు కావలసినటువంటి స్వస్థత, మనకు కావలసినటువంటి విమోచనను అనుగ్రహించి కరుణను కటాక్షమును ఎల్లప్పుడూ మన మీద చూపిస్తూ మేలుల చేత మనలను తృప్తిపరిచేటటువంటి దేవునిగా ఉన్నాడు. మన పాపములను ఆయన క్షమించినటువంటి విధానం, మన వాస్తవముగా మన పాప జీవితమును బట్టి, వాస్తవముగా మనము చేసినటువంటి పాపములను బట్టి మనకు దేవుని దగ్గర నుంచి తీర్పు రావాలి, మనకు దేవుని దగ్గర నుంచి ఉగ్రత రావాలి, దేవుని దగ్గర నుంచి శిక్ష రావాలి, దేవుని దగ్గర నుంచి మనము దానికి ప్రతిఫలాన్ని వేరే రీతిగా పొందుకోవాలి. కానీ ఆయన దీర్ఘశాంతుడిగా ఉండి 10వ వచనంలో ఏమంటున్నాడు? మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములకు ఆయన ప్రతిఫలం ఇవ్వలేదు అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మన పాపములకు ప్రతీకారము, మన దోషములకు ప్రతిఫలము ఇవ్వకుండా వాటన్నిటినీ కూడా బేషరతుగా క్షమించినటువంటి దేవుడు ఆయన. ఎటువంటి షరతులు లేకుండా, ఎటువంటి కండిషన్స్ లేకుండా ఆయన బేషరతుగా వాటన్నిటినీ కూడా ఆయన క్షమించినటువంటి దేవునిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి పాప క్షమాపణ అనేటువంటిది చాలా విలువైనటువంటిది, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనము పాప పంకిల జీవితంలో జీవించినంత కాలము కూడా ఈ జీవితమును సరైనటువంటి విధానంలో జీవించలేము, అర్థం చేసుకోలేము. ఈ జీవితం యొక్క ఉద్దేశాలు, ప్రణాళికలు అనేటువంటివి ఎప్పటికీ కూడా మనకు అర్థం కాదు.
అందుచేత దేవుని దగ్గర మనకు ఆయనను వెంబడించటము ద్వారా, ఆయన పిల్లలముగా జీవించటము ద్వారా పాప క్షమాపణ అనేటువంటిది ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇక రెండవ ప్రయోజనం, రెండవ ఆశీర్వాదం ఏమిటంటే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాగా పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఈ 13వ వచనంలోనే 3 విషయాలను పౌలు తెలియచేస్తున్నాడు. ఒకటి, దేవుని పిల్లలముగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయనని వెంబడిస్తూ ఉన్నప్పుడు, ఆయన చేసినటువంటి కార్యము మీద మన విశ్వాసం ఉంచి మనము ఆయన పిల్లలముగా మనము ఈ లోకములో బ్రతకటానికి తీర్మానము చేసుకున్నప్పుడు ఆ జీవితములో దేవుడు చేకూర్చేటటువంటి రెండవ ప్రయోజనం ఏమిటంటే ఆ జీవితము నిరీక్షణతో కూడినటువంటి జీవితం. ఏ జీవితం అది? నిరీక్షణతో కూడినటువంటి జీవితం. కాబట్టి అక్కడ అంటూ ఉన్నాడు ఆయన, విస్తారముగా నిరీక్షణ గలవారమగుటకు అంటున్నాడు అక్కడ. కాబట్టి విస్తారమైనటువంటి నిరీక్షణ అనేటువంటిది దేవుని పిల్లలకు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం. విస్తారమైనటువంటి నిరీక్షణ అనేటువంటిది ఆయనలో ఉన్నటువంటి వారికి ఆయన అనుగ్రహించేటటువంటి గొప్ప దీవెనగా మనము చూస్తూ ఉన్నాం. సో ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి ఏది కోల్పోతే జీవితం శూన్యమవుతుందో తెలుసా? ఏం కోల్పోతే జీవితం శూన్యమవుతుంది? వారి జీవితంలో వారు అత్యంత అమితముగా ప్రేమించినటువంటి ఒక వ్యక్తిని, ఒక ఉద్యోగాన్ని, లేకపోతే డబ్బుని, లేకపోతే ఐశ్వర్యాన్ని, లేకపోతే మనము కలిగి ఉన్నటువంటి వాటిలో దేన్నైనా ఏదైనా కోల్పోతే ఆ వ్యక్తి జీవితం శూన్యమవుతుందా? అవదు. అది వేరే రీతిగా దాన్ని భర్తీ చేసుకోవచ్చు. మనం ఎంత అమితముగా ప్రేమించినటువంటి వారిని కోల్పోయినా ఆ కోల్పోయినటువంటి బాధ మన జీవితాల్లో ఉన్న కాలమే గాయాన్ని మాన్పుతుంది అన్నటువంటి విధానంలో సంవత్సరాలు గడిచే కొలది కూడా తిరిగి మరలా మనం యథావిధి మనుషులం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలా లేకపోతే మనం బ్రతకలేం, అలా లేకపోతే మనం జీవించలేం. అలాగునే మనము కలిగి ఉన్నటువంటి ధనాన్ని నష్టపోయినప్పటికీ కూడా మనం బ్రతికేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ధైర్యం గలవాడైతే, వారి జీవితంలో నిరీక్షణ ఉంటే మరలా నిలబడి మరలా సంపాదించుకుంటాను, మరలా సమకూర్చుకుంటాను అనేటువంటి ధైర్యంతో నిలబడతాడు. ఉద్యోగం కోల్పోతే జీవితం శూన్యమవుతుంది, ఇంకోటి నిలుక్కుంటాడు. ఏది కోల్పోతే జీవితం శూన్యమైపోతుందంటే నిరీక్షణ కోల్పోతే, హోప్ అనేటువంటిది లేనప్పుడు జీవితము శూన్యమైపోతుంది. అందుకని ఈరోజు మనము చూసేటటువంటి, వినేటటువంటి ఆత్మహత్యలకు సంబంధించినటువంటి వార్తలు కానీ, ఆత్మహత్యలు చేసుకునేటటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో వారు కోల్పోయినటువంటి ఉద్యోగం కాదు, ఆరోగ్యం కాదు, డబ్బులు కాదు, వ్యక్తులు కాదు, వారు కోల్పోయింది ఏంటంటే నిరీక్షణ. జీవితంలో వారు నిరీక్షణ కోల్పోయారు కాబట్టి జీవితం శూన్యమైపోయింది. ఇక ఏమీ లేదు అనేటువంటి ఆ విధానంలోనికి డిక్లేర్ అయిపోయి వారి జీవితాలను ముగించటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యము చెబుతుంది, ఆయన పిల్లలకు దేవుడు పుష్కలంగా నిరీక్షణనిచ్చాడట. కాబట్టి ఈ లోకంలో విశ్వాసులముగా మనకు ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా మనలను నడిపించేటటువంటిది, మనలను జీవింపజేసేటటువంటిది, భవిష్యత్తు వైపునకు మనం ధైర్యంగా చూసేలా చేసేటటువంటిది ఏంటంటే క్రీస్తు ద్వారా, క్రీస్తులో మనము కలిగి ఉన్నటువంటి నిరీక్షణ. ఆ నిరీక్షణే మనకు ఊపిరులూదుతూ ఉంటుంది. ఆ నిరీక్షణే మన కష్టాలలో, మన శ్రమలలో, మన బాధల మధ్యలో మనం నడవటానికి, వాటితో పోరాడటానికి, వాటి మధ్య గుండా ప్రయాణం చేయటానికి మనను బలపరిచేటంటే ఆ నిరీక్షణ.
ఎందుకంటే ఆ నిరీక్షణ అనేటువంటిది మనలను ఎల్లప్పుడూ కూడా బలపరుస్తూ ఉంటుంది, మనల్ని ఎల్లప్పుడూ కూడా ధైర్యపరుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ నిరీక్షణ అంత గొప్పది, అంత గొప్పది. కాబట్టి నిరీక్షణకు ఈ లోకములో ఆధారము లేనటువంటి విధానంలో చాలామంది వారి జీవితాలు ముగిస్తున్నారు. కానీ మన నిరీక్షణకు ఆధారం ఉంది. మన నిరీక్షణకు ఆధారం పరిస్థితులు కాదు, మన నిరీక్షణకు ఆధారం మనుషులు కాదు, మన నిరీక్షణకు ఆధారం మనం కలిగి ఉన్నటువంటి ఈవులు కాదు. మన నిరీక్షణకు ఆధారము సమస్తమునకును ఆధారభూతుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకములో ఉన్న వారికి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఆ నిరీక్షణను మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. సో ఒక క్రైస్తవునికి క్రీస్తులో దొరికినటువంటి అత్యంత గొప్ప ఈవులలో ఒకటి ఈ నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎంత గొప్పదంటే, ఈ నిరీక్షణకు ఉన్నటువంటి అత్యంత శ్రేష్టమైనటువంటి ఆ గుణం ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఇదే పౌలు అంటాడు. ఎందుకనగా చాలండి, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. కాబట్టి క్రీస్తులో దొరికినటువంటి నిరీక్షణ ఏదైతే ఉందో, క్రీస్తులో మనం కలిగి ఉన్నటువంటి నిరీక్షణ ఏదైతే ఉందో జ్ఞాపకం చేసుకో, అది ఎప్పటికీ కూడా నిన్ను సిగ్గుపరచదు. అది సిగ్గుపరచినటువంటి నిరీక్షణ. ఇంకొక అడుగు ముందుకు వేసి పేతురు ఇంకొక మాట అంటాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో చూసినట్లయితే, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడినటువంటి నిరీక్షణ చాలండి మనకు కలిగింది. జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలిగింది. మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా లేవటము ద్వారా ఈ నిరీక్షణకు జీవం వచ్చింది. అనగా మన జీవితములలో మృతమైపోయాయి అనుకున్నటువంటి ఏవైనాను మరలా జీవము కలిగినటువంటివిగా మలచగలిగినటువంటి దేవుడు ఆయన అనేటువంటి నిరీక్షణ మన జీవితములలో చచ్చిపోదు. మరలా మొదలు పెట్టవచ్చు, మరలా ప్రారంభించవచ్చు, మరలా మొదటి మెట్టు మీద నుంచి మరలా నీ జీవితాన్ని ప్రారంభించి మరలా ఎక్కడైతే నీ జీవితం అభివృద్ధిలో ఆగిపోయిందో దాన్ని క్రాస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. దాన్ని అధిగమించుకొని దానికి మించినటువంటి జీవితంలోనికి మనం వెళ్ళగలిగినటువంటి జీవితాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి నిరీక్షణ క్రైస్తవ జీవితమునకు చేకూరేటటువంటి ప్రయోజనం. కాబట్టి క్రైస్తవ జీవితంలో క్రైస్తవులముగా జీవించటం ద్వారా మేలేంటి, ప్రయోజనం ఏమిటి అని అడిగేటటువంటి వారు, లేకపోతే దాన్ని సరైనటువంటి విధానంలో అర్థం చేసుకోలేనటువంటి వారు, క్రైస్తవులంగా జీవించటం ద్వారా ఎటువంటి మేలు లేదు అనుకునేటటువంటి వారు, పరిపూర్ణంగా దేవుణ్ణి వెంబడించటం ద్వారా ఉపయోగం ఏంటి అనుకునేటటువంటి వారు ఈ లోకంలో గమనించవలసింది, ఆయనలో నీకు నాకు కూడా నిరీక్షణ ఉంది. ఈ లోకము నిరీక్షణ కోల్పోయినటువంటి స్థితిలో జీవిస్తూ ఉంది. వారి జీవితాలు శూన్యంగా మారుతూ ఉన్నాయి. జీవితాన్ని అర్ధాంతరంగా ముగించవలసినటువంటి పరిస్థితుల్లో వారు జీవిస్తూ ఉన్నారు. ఈ నిరీక్షణ ఇంకా దీని గొప్పతనాన్ని గ్రహించాలంటే ఇది కేవలము ఈ లోక జీవితములకు మాత్రమే పరిమితం అవ్వలేదు. ఈ నిరీక్షణ దేవుడు ఆయన పిల్లలకి ఇచ్చినటువంటి నిరీక్షణ ఇహలోకముతోనే అది ఆగిపోలేదు. ఇక్కడ మాత్రమే అది పని చేసేటటువంటిది కాదు, ఇక్కడ వరకు మాత్రమే దాని వ్యాలిడిటీ కాదు. పౌలు అంటాడు దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాలు చదువుదాం. సహోదరులారా, నిరీక్షణ లేనటువంటి ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్నటువంటి వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని నమ్మిన ఎడల అదే ప్రకారముగా యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. ఈ నిరీక్షణ ఎక్కడికి విస్తరించిందో చూడండి. ఈ నిరీక్షణ కేవలం ఈ లోక జీవితంలో మాత్రమే కాదు, కానీ మరణము తరువాత కూడా అది కొనసాగేటటువంటి నిరీక్షణ అది. కాబట్టి ఈరోజు
క్రైస్తవులకు ఉన్నటువంటి నిరీక్షణ. మనం ఎక్కడున్నా మనము దేవుని వారమై ఉంటాం. ఈ నిరీక్షణతోనే ఈరోజు మన కుటుంబాల్లో కోల్పోయినటువంటి వారి విషయంలో మనము నెమ్మది కలిగి జీవించగలుగుతున్నాం. ఈ నిరీక్షణతోనే మన కుటుంబాలలో మనకు దూరం అయిపోయారు అనుకునేటటువంటి వారి విషయంలో ఈ నిరీక్షణతోనే మనము జీవిస్తూ ఉన్నాం. దుఃఖాన్ని అధిగమిస్తూ ఉన్నాం, బాధను అధిగమిస్తున్నాం, ఇక లేరు అనేటువంటి దానిని అధిగమిస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తుని వెంబడించేటటువంటి వారికి చేకూరేటటువంటి మేలు ఏమిటంటే అది నిరీక్షణతో కూడినటువంటి జీవితం. ఆ జీవితానికి ఇక్కడ విలువ ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడ వదిలి వెళ్ళిన తర్వాత కూడా విలువ ఉన్నటువంటి జీవితం, అది విలువ ఉన్నటువంటి జీవితం. ఈ లోకంలో విలువ లేనటువంటిది ఏంటో చెప్పండి. విలువ లేనిది ఏంటి చెప్పండి అమ్మా? పాపానికి విలువ లేదు. మనిషి గురించి చెప్తున్నాను. మనిషికి ఎప్పుడు విలువ ఉండదు చెప్పండి అమ్మా? ఎప్పుడు? చనిపోయిన తర్వాత. ఎంత గొప్ప జీవితం జీవించినా, ఎంత విలువైనటువంటి జీవితం జీవించినా ఈ లోకంలో డెడ్ బాడీకి విలువ లేదు. ఈ లోకంలో చచ్చిన దేనికైనా విలువ ఉంది, కానీ డెడ్ బాడీకి విలువ లేదు. చచ్చిన చేపకి విలువ ఉంది, చచ్చిన కోడికి విలువ ఉంది, చచ్చిన మేకకి విలువ ఉంది, చచ్చిన రొయ్యకి విలువ ఉంది. ఉందా లేదా? కేజీ 900 1000 చచ్చిపోయింది. అది కోడి కొండెక్కి కూర్చుంది, 200 దిగుతలేదు, చచ్చిపోయిందే. సరైన రొయ్యలు తీసుకోవాలంటే చాలా ఖరీదు ఎక్కువ. చచ్చిన చేపకి, చచ్చిన కోడికి, చచ్చిన మేకకి, చచ్చిన రొయ్యకి అన్నిటికీ విలువ ఉంది. కానీ నేను చాలా గొప్ప, నేను చాలా అది అని జీవించేటటువంటి దీనికి విలువ ఏదేంటి? బయటే చనిపోయాను నేను. కానీ ఇదే బాడీని గురించి, ఇదే మరణించినటువంటి వ్యక్తుల గురించి బైబిల్ అంటుంది, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినటువంటిది. హల్లెలూయా! ఎంత విలువను దేవుడిచ్చాడో చూడండి. ఈ లోకము విలువ లేనటువంటిదిగా ఇచ్చినటువంటి దానికి ఆయన గొప్ప విలువనిచ్చాడు. ఆయన భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనటువంటిది. అటువంటి విలువైనటువంటి మరణం ప్రయోజనం క్రైస్తవునిగా జీవించటం, క్రైస్తవులుగా మనము కొనసాగటంలో ఈ గొప్ప విలువ ఉన్నది, ఈ గొప్ప నిరీక్షణ అనేటువంటిది మనకు ఖచ్చితంగా ఉంది. కాబట్టి పౌలు ఈ రోమీయులకు రాసిన పత్రికలో అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు ఆయన తెలియచేస్తూ ఈ విస్తారమైనటువంటి నిరీక్షణ గలవారమగునట్లుగా నిరీక్షణ కర్తయగు దేవుడు మనకు నిరీక్షణ ఇచ్చాడు అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. రెండవది ఏమన్నాడు ఆయన? రెండవది సమస్త ఆనందము. క్రైస్తవ జీవితంలో సమస్తము కూడా ఆనందం, సంతోషకరమైనటువంటి జీవితం అన్నది. క్రిస్టియానిటీలో, క్రైస్తవ్యములో సంతోషకరమైనటువంటి జీవితం అన్నది. అది ఆనందం లేనటువంటి జీవితం కాదు, అది సంతోషం లేనటువంటి జీవితం కాదు. నిజమైనటువంటి ఆనందాన్ని నీకు పరిచయం చేసే జీవితం, శాశ్వతమైనటువంటి ఆనందం ఎలా ఉంటుందో నీకు రుచి చూపించేటటువంటి జీవితం, సంపూర్ణమైనటువంటి సంతోషము, సుఖము ఆయన కుడి చేతిలో ఉన్నాయి, ఆయన హస్తాలలో ఉన్నాయి. ఆయన హస్తాలలో మనం ఉన్నప్పుడు అవి మన సొత్తు అవుతాయి. మనం చదువుకున్నటువంటి పాత నిబంధన పాఠ్యభాగములో ద్వితీయోపదేశకాండంలో దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలీ ప్రజలతో మాట్లాడుతూ చెప్పినటువంటి ఆ మాటలు 28వ వచనంలో, ఇదిగో నీవు నా మాటలు నా ఆజ్ఞలు అనుసరించి నీవు నడుచుకున్న ఎడల ఈ దీవెనలన్నీ కూడా నీ మీదకి వస్తాయి, ఈ దీవెనలన్నీ కూడా నీకు ప్రాప్తిస్తాయి అని చెప్పి ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదాలతో డిజైన్ చేసినటువంటి జీవితం ఏమిటో వారికి తెలియచేస్తూ మొదటి 14 వచనాలను కూడా రాశాడు ఆయన. కాబట్టి అక్కడ మనం గమనించినట్లయితే 3వ వచనములో నుంచి కూడా పొలములో దీవింపబడుతూ గర్భఫలము, భూఫలము, పశువులు, దుక్కుటెద్దులు, గొర్రె మేకల మందలు, నీ గంప, పిండి బిస్కి, నీ తొట్టే దీవింపబడుతుంది. నీవు లోపలికి వచ్చినప్పుడు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడతావు.
తర్వాత ఇంకేమంటున్నాడు, నీ కొట్లలోనూ నువ్వు చేయు ప్రయత్నములన్నింటిలో నీకు దేవుని కలిగినట్లుగా యెహోవా ఆజ్ఞాపించును, నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా తన జీవితం గురించి ఎంతకంటే ఎక్కువ ఏమైనా ఆలోచించగలరా? ఎవరైనా తన జీవితం గురించి ఎంతకంటే ఎక్కువ ఏమైనా కలలు కనగలడా? లేదు. ఎంతకు మించినటువంటి జీవితం లేనే లేదు. ఎవరి లోకంలో వారి జీవితాల గురించి కలల కన్నా, వారి జీవితాల్లో ఒక విజన్ ఉన్నా, వారి యొక్క జీవితములను గురించినటువంటి ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా ఎంతకు మించి వేరే ఏమీ కూడా ఉండదు. అయితే ఇలాంటి జీవితాన్ని ఆయన పిల్లలుగా జీవించినటువంటి వారి కొరకు దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ఏమన్నాడు అక్కడ 2వ వచనంలో, నీ దేవుడని యెహోవా మాట వినిన ఎడల, ఆయన బిడలుగా మనం జీవించినప్పుడు, ఆయన వాక్యానుసారంగా మన జీవితాలను మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు ఈ దీవెనకరమైనటువంటి జీవితం నీదవుతుంది, ఈ ఆశీర్వాదకరమైనటువంటి జీవితం నీదవుతుంది. ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం సమస్తమైనటువంటి ఆనందంతో మనము జీవించగలము. కాబట్టి ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా మాట్లాడుచున్నటువంటి ఈ జీవితం మరణం తర్వాత జీవితమును గురించి కాదు. మరణించిన తర్వాత యుగయుగాలు ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, అది నిజమే, వాస్తవమే. కానీ కేవలము అక్కడ జీవితమును మాత్రమే మనకు పరిచయం చేయలేదు, ఇక్కడ జీవితమును కూడా సంపూర్ణం చేసి తర్వాత ఈ సంపూర్ణతలో నుంచి అక్కడ జీవితం కొరకు మీరు సిద్ధపడి రండి అని చెప్పాడు ఆయన. కాబట్టి దేవుడైనటువంటి యెహోవా మరణించిన తర్వాత జీవితంలో పొందుకునేటటువంటి దీవుల గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. ఈ లోకంలో ప్రస్తుతం మనం జీవించేటటువంటి జీవితమును గురించి ఆయన మాట్లాడుచు ఉన్నాడు. కాబట్టి ఆయనను పరిపూర్ణంగా వెంబడిస్తున్నప్పుడు, ఆయనను ఆజ్ఞలను సంపూర్ణముగా మనము కలిగి జీవిస్తున్నప్పుడు మన జీవితంలో ఈ రీతిగా ఆశీర్వాదకరంగా ఉంటాయి, ఈ రీతిగా దీవెనకరంగా ఉంటాయి. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన భాగంలో ఎంతోమంది భక్తుల యొక్క జీవితాలను చూస్తాం. అబ్రహాము జీవితంలో అతడు చేయు ప్రతి ప్రయత్నములోనూ కూడా సఫలీకృతుడయ్యాడు. ఇస్సాకు ప్రతి పనిలో కూడా సఫలీకృతుడయ్యాడు. కరువులో విత్తనం వేసి నూరంతల పంటను ఆయన కోసినట్లుగా మనం చూస్తున్నాం. వారు కలిగి ఉన్నటువంటి గొర్రె మేకల మందులు వృద్ధిలోనికి తీసుకుని వచ్చాడు దేవుడు, ఆశీర్వదించాడు, ఆశీర్వాదకరంగా జీవించాడు. యోబుని గురించి మనం చూస్తూ ఉంటాం. తూర్పు దేశంలో ఉన్నటువంటి జనులకి అందరిలో కంటే కూడా అతడే గొప్పవాడు, అతడే ఐశ్వర్యవంతుడు, అతడే ఆర్థికంగా స్థితిమంతుడైనటువంటి మాటలు రాయించటంలో ఈ లోకంలో దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇవ్వలేదు అని ఎలా అనుకుంటాం? ఈ లోక జీవితంలో మనకు సరైనటువంటి జీవితం లేదు అని ఎట్లాగైనా మనం చెప్పగలుగుతాం. కాబట్టి ఇలాంటి జీవితాన్ని మన జీవితాల్లో కలిగి లేకపోతే ప్రాబ్లం మనలో నుంచి ఉంది, అటు నుంచి కాదు. ఆయన చెప్పినటువంటిది నా మాట ప్రకారంగా జీవిస్తే, నా ఆజ్ఞలు అనుసరించి నన్ను వెంబడించినప్పుడు ఈ దీవెనలన్నీ కూడా మీకు కలుగుతాయి. పేరుకు క్రైస్తవులంగా, పుట్టుకు క్రైస్తవులంగా, లేకపోతే ఇంకో క్రైస్తవులంగా, ఇంకో రకం క్రైస్తవులంగా, మా పునాదులు క్రైస్తవులు, మా పునాదులు అయ్యి, మా పేర్లు అయ్యి పెట్టుకుంటే కుదరదు, సరిపోదు. అవన్నీ అర్హతలు కాదు. వాటన్నిటినీ దేవుడు కన్సిడర్ చేయడు. అవన్నీ కూడా మనం చెప్పుకోవడానికి బాగుంటాయి, అవన్నీ కూడా మన ప్రచారానికి ఉపయోగపడతాయి. అవన్నీ కూడా దేవుడు చూసేటటువంటి ఆధిక్యతలు కాదు. కాబట్టి సమస్తమైనటువంటి ఆనందముతో కూడినటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. సంతోషకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరొక విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. రోమీయులకు రాసిన ఇదే పత్రిక 13వ అధ్యాయము 15వ అధ్యాయం 13వ వచనంలోనే ఆ చివరి మాట, సమాధానముతోను మిమ్మును నింపునుగాక. కాబట్టి క్రైస్తవ జీవితానికి చేకూరేటటువంటి 4వ ప్రయోజనం సమాధానం. మానవ జీవితంలో సంక్షోభాలు, చీకటి రోజులు, సమస్యలు అనేటువంటివి అనివార్యం. ఎవరూ కూడా తప్పించుకోలేం వాటిలో నుంచి.
మన పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో తెలియదు. ఊహించినటువంటి సంఘటనలు, హఠాత్ పరిణామాలు అనేటువంటివి మన జీవితాలను అతలాకుతలం చేస్తూ ఉంటాయి, అస్తవ్యస్తంగా చేస్తూ ఉంటాయి, గందరగోళంగా చేస్తూ ఉంటాయి. చాలా సందర్భాల్లో మనం అంటూ ఉంటాం, మేము అసలు ఊహించలేదు ఇలాంటి ఒక రోజు వస్తుందని, మేము అసలు అనుకోలేదు ఇలాంటి స్థితిలోనికి మేము వెళ్తామని. ఎక్కడ దానికి సంబంధించినటువంటి చిన్న ఆలోచన కానీ ఏది కూడా దొరకలేదు మాకు అనేటువంటి రీతిలో మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఈ అస్తవ్యస్తముగా, ఈ గందరగోళముగా మారిపోయినటువంటి పరిస్థితులన్నీ కూడా మనిషిని చింతలోనికి నడిపించి సమాధానమును దూరం చేస్తాయి, నెమ్మది లేకుండా చేస్తామంటాయి. కానీ పౌలు అన్నాడు, సమస్త ఆనందం మాత్రమే కాదు, దేవుడు సమాధానాన్ని కూడా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో, ఈ లోకములో ఆయన పరిచర్య చేస్తూ సంచరిస్తున్నటువంటి సమయంలో ఆయన ఇచ్చినటువంటి పిలుపు మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో మనము చాలా స్పష్టంగా మనం చూస్తాం. 28, 29 వచనాల్లో చూసినట్లయితే గనుక చాలండి. కాబట్టి నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రయాసములతోనూ భారములతోనూ చింతలతోనూ గందరగోళముగా అస్తవ్యస్తముగా జీవితం ఎటుపోతుందో ఏమైపోతుందో అర్థం కానటువంటి సంక్షోభాలలో చీకటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు సమాధానమును అనుగ్రహిస్తాను. కాబట్టి నా యొద్దకు రండి. దేని కొరకు ఆయన పిలుస్తున్నాడు? వారి జీవితంలో ఏ విలువైనటువంటిది అయితే కోల్పోయారో, వారి జీవితంలో ఏ చింతలు వారి జీవితాలను అస్తవ్యస్తంగా మార్చివేశాయో, వారు కోల్పోయినటువంటి నెమ్మదిని, సమాధానమును వారికి ఇవ్వటము కొరకు ఆయన వారిని పిలుస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని దగ్గర దొరికేటటువంటి సమాధానం ఆయన వెంబడిస్తున్నటువంటి వారి యొక్క అనుభవాలలో ఖచ్చితంగా ఉంటుంది. దేవుడిచ్చేటటువంటి నెమ్మది, సమాధానం అనేటువంటిది ఖచ్చితంగా ఆయన వెంబడించేటటువంటి ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉంటుంది. ఆ సమాధానం యొక్క గొప్పతనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇదే పౌలు మాట్లాడతాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దాం. దేనిని గూర్చి చింతపడకుడు కానీ విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి తెలియచేయండి. సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండను. కాబట్టి అది సమస్త జ్ఞానమునకు మించినటువంటి సమాధానం. ఈ సమాధానము ఎక్కడ కావలుంటుందంట? మన తలంపులకు, మన ఆలోచనలకు అది కావలిగా ఉంటుందంట. ఎందుకంటే దేవుని సమాధానము మన తలంపులకు, మన ఆలోచనలకు కావలిగా లేకపోతే మనం సమంగా ఆలోచించలేము. గందరగోళ పరిస్థితుల్లో, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, చీకటి అలుముకున్నటువంటి పరిస్థితులలో, గందరగోళము నెలకొన్నటువంటి పరిస్థితుల మధ్యలో మన యొక్క మైండ్ సరిగా ఆలోచించలేదు, మన జ్ఞానం సరిగా మనల్ని నడిపించలేదు. కాబట్టి పౌలు అన్నాడు, ఈ సమాధానాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. మీ తలంపులకు, మీ ఆలోచనలకు అది కావలిగా ఉంటుంది. పాజిటివ్ థింకింగ్లోనికి నడిపిస్తుంది, సమంగా ఆలోచించేలా చేస్తుంది. జీవితమును ఎట్లా ఈ పరిస్థితుల మధ్యలో ముందుకు నడిపించుకోవాలో మనకు ఒక అవగాహనను కల్పించేటటువంటిదే ఈ సమాధానం. కాబట్టి అది జ్ఞానం కంటే మించిందన్నాడు పౌలు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ లోక జీవితంలో ఈరోజు మనము వింటున్నటువంటి మాటలు, క్రిస్టియన్గా ఉండటం, క్రైస్తవ్యంలో జీవించటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లేవు, క్రైస్తవ జీవితం బోరింగ్ లైఫ్, అది అన్ని ఆనందాలను వదులుకోవటమే, మరణించిన తర్వాత లభించేటటువంటి ఆ జీవితం అది ఇక్కడ మనకి ఏ రీతిగానూ కూడా ఉపయోగపడదు అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారు వీళ్ళందరూ ఎవరంటే దేవుణ్ణి సరైనటువంటి విధానంలో తెలుసుకోలేనటువంటి వారు, కలుసుకోలేనటువంటి వారు.
వారి యొక్క అనుభవాల్లోనికి రాలేనటువంటి వారు. సో దేవుడి లోకములో మనకు అనుగ్రహించినటువంటి జీవితమును జీవితముగా జీవించుటకు, దానిని మనకు రుచి చూపించటానికి ఈ లోకానికి వచ్చాడు. మనల్ని మన పాపముల నుంచి విడిపించి, రక్షించి, నిత్య జీవం అనుగ్రహించి, ఈ జీవితంలో ఏవైతే కోల్పోయాము, ఎంతైతే కోల్పోయాము, ఆ ప్రయోజనాలన్నీ తిరిగి ఆయన రెస్టోర్ చేయటానికి, పునరుద్ధరించటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపము మనలో నుంచి పోయినప్పుడే మన జీవితం ఎంత ఆశీర్వాదకరంగా మారుతుందో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ జీవితంలో సమాధానము, నిరీక్షణ, సమృద్ధిగా ఎంత పుష్కలంగా ఉంటాయో మనకు అర్థమవుతుంది. అంతవరకు కూడా క్రైస్తవ జీవితం తర్వాత ఎప్పుడో జీవితానికి సంబంధించినటువంటి జీవితముగానే మనము ఆలోచన చేస్తాం. ఈ లోక జీవితంలో ఎటువంటి ప్రయోజనము లేనట్లుగానే మనకు అనిపిస్తుంది. కాబట్టి అపోహలు, ఈ అవాస్తవాల్లో నుంచి బయటకు వచ్చి మన యొక్క జీవితంలో నిజమైనటువంటి సంతోషాన్ని, నిజమైనటువంటి సమాధానాన్ని, నిజమైనటువంటి నిరీక్షణను మనకు అనుగ్రహించగలిగినటువంటి యేసును పరిపూర్ణంగా వెంబడిద్దాం, అనుసరిద్దాం. ఇటువంటి ఆశీర్వాదాలతో కూడినటువంటి జీవితాన్ని సొంతం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలోనికి చేరి వచ్చినటువంటి మాతో నీ వాక్యము ద్వారా స్పష్టంగా మాట్లాడినటువంటి తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచ్చు. ఇదిగో ప్రభువా, ప్రత్యేకముగా మరి నీలో జీవించటం వలన మా జీవితంలోకి సమకూరేటటువంటి మేలు, ప్రయోజనం అది ఎంత దీవెనకరమైందో మాకు తెలియచేశారు. నీకు వందనాలు. ఇంకా ఎవరైనా నులువెచ్చని స్థితిలో జీవిస్తూ ఉంటే వారి యొక్క జీవితాలు నీ వైపునకు నడిపించండి. అపోహల్లో నుంచి, అవాస్తవాల్లో నుంచి బయటకు వచ్చి పరిపూర్ణంగా నీలో వారి జీవితాలను కట్టుకోవడానికి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.